డే ఫ్రెండ్స్, ఈరోజు మనం కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. కొత్తిమీర పచ్చడి ఆరోగ్యానికి అమృతం లాంటిది. కొత్తిమీర మన వంటింట్లో సాధారణంగా వాడే ఆకుకూర అయినా దాని ఆరోగ్య ప్రయోజనాలు చాలా గొప్పవి. కొత్తిమీర పచ్చడి రుచికరంగా ఉండడమే కాకుండా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. కొత్తిమీర పచ్చడి జీర్ణశక్తిని పెంచుతుంది, కడుపుబ్బరం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఈ పచ్చడి తయారీ కోసం తాజా కొత్తిమీరని తీసుకొని శుభ్రంగా కడిగి దాన్ని ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మూకుళ్ళో 2 స్పూన్ల నూనె వేసి, పావు స్పూన్ మెంతులు, పావు స్పూన్ మినప్పప్పు, పావు స్పూన్ ఆవాలు వేసి, ఒక 6 ఎండుమిరపకాయలు వేసి, తగినంత ఇంగువ వేసుకొని పోపు బాగా వేగాక దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి మనం. ఇప్పుడు అదే మూకుళ్ళో మనం తరిగి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసి ఒక్క నిమిషం ఆ కొత్తిమీరని అటు ఇటు తిప్పి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా కొత్తిమీరని కొంచెం వేడి మూకుళ్ళో వేయడం వల్ల కొత్తిమీరలో ఉండే పచ్చివాసన తగ్గి కమ్మటి రుచి వస్తుంది. ఇప్పుడు మిక్సీ జార్లోకి చల్లారిన పోపును వేసుకొని కొంచెం చింతపండు, తగినంత ఉప్పు, ఒక చిటికెడు పసుపు వేసుకొని దానిపైనే మనం రెడీ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరను కూడా యాడ్ చేసి మిక్సీ జార్లో పచ్చడి మెత్తగా అయ్యేంత వరకు కూడా మనం రుబ్బుకోవాలి. మధ్యలో ఒకసారి లిడ్ ఓపెన్ చేసి పచ్చడిని ఒకసారి పైనుంచి కిందకి కలిపితే కొంచెం కచ్చాపచ్చాగా ఉన్నది కూడా కలిసిపోయి పచ్చడి మెత్తగా అవుతుంది. మన పాత వంటకాల్లో ఉన్న ఆరోగ్య రహస్యాల్ని మనం మర్చిపోకూడదు. కొత్తిమీర పచ్చడి లాంటి సాదా సీదా వంటకాలు మన ఆరోగ్యాన్ని కాపాడే ఔషధాలు. చూసారుగా, కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది. ఈ కొత్తిమీర పచ్చడి మనం వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది ఓన్లీ అన్నానికే కాదండి, ఇడ్లీ, దోశ, చపాతీ వీటన్నిటికీ కూడా మంచి కాంబినేషన్. ఇది చాలా సింపుల్గా ఇంట్లో ఉన్నటువంటి పోపు పదార్థాలతోటి, కొత్తిమీరతోటి తయారు చేసుకునేటువంటి చాలా సింపుల్, టేస్టీ అండ్ ఈజీ వంటకం. ఇది ఇంట్లో పిల్లలకు కూడా చాలా ఆరోగ్యకరమైన ఆహారం. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.